అండదండలుగా ఉంటూ సచిన్ గారు చాలా కార్యక్రమాలు చేపట్టి వేళ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకి ఎవరు పేదోళ్ళైనా సరే వితిన్ సెకండ్లో ఆయన వెంటనే సాయం చేయడం ఇదంతా కూడా చూస్తుంటే మన రామచంద్రబాబు నిజంగా చేసుకున్న అదృష్టమే కదా మన ప్రజలందరూ కూడా. అంచేత ఎవరు ఏమన్నా కానీ సుభాష్ గారు ముందుకెళ్తూ వేళ ఇక్కడ ఉండలేదు అనుకుంటున్నాం. మనం ఉండకపోవడం కారణం ఏంటో కూడా చెప్తా. ఆయన రాష్ట్రంలో ఉండి ఒక మంత్రిగా ఉండి మనకి ఏం తేవాలి, మనకి ఎన్ని పథకాలు తేవాలి ఉంటే అక్కడ ఉంటేనే పథకాలన్నీ కూడా వస్తుంటాయి. ఆ పథకాలు చేపట్టి ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. దానికి సచిన్ గారు భరోసా ఇచ్చి మనందరికీ ఇక్కడ ముందుకు నడిపిస్తున్నారు. అందుచేత మనం సుభాష్ గారు ఉంటలేదని అసమానం అనొద్దు. ఇంచేత అక్కడ ఉంటేనే కదా పథకాలన్నీ మనం తేగలుగుతారు. అంచేత ఏ పథకం తెచ్చినా సుభాష్ గారు చేస్తున్నారు, దాన్ని వామశెట్టి సచిన్ గారు అమలుపరుస్తున్నారు. అంచేత మనందరం కూడా చాలా అదృష్టవంతులు భావిస్తూ ఈరోజు మీకు కూటమి ప్రభుత్వం 15,000 ఇంకా ఎక్కువ ఇస్తుందో తెలియదు, 15,000 ఇస్తుంది. నేను కూడా వస్తున్నాను కదా ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కొంతమందికి 6,000 15,000 అలా వస్తుంది. ఎంచేతంటే కూటమి ప్రభుత్వం అంటే ఏంటంటే 3 నాయకులు ఉన్నారు అక్కడ తిమ్ముతుల వలె. ఆ 3 నాయకులు కూడా బలుగు బలహీన వర్గాలంటే పేదవారంటే చాలా ఇష్టం. పేదవారికి ఏదో చేయాలని తపనతో ఉన్నారు. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, ఇక్కడ సుభాష్ గారు కూడా అదే ఆతృతతో పనిచేస్తున్నారు. ఓ తపన ఆయనకి ఎవరు కూడా పేదలకు ఉండకూడదు. అంచేత ఈవేళ 170 మంది పిల్లల్ని దత్తత తీసుకుని ఆయన చదివిస్తున్నారు. ఎవరు పేదలకు ఉండకూడదు, నేనున్నంతసేపు కూడా ఇక్కడ పేదలు అనేవారు కనిపించకూడదనే తపన తప్ప ఆయనకి ఇంకో పని లేదు. అంచేత మనం సుభాష్ గారిని మళ్ళీ కూడా ఆయన్ని ఆస్వాదించి మీరందరూ చక్కగా ఆయన్ని భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, మీ అందరూ ఆశీస్సులు ఉండాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మీకు ఏమొచ్చినా నేను కలిసినా చూస్తూ చేస్తూ ఉంటాను. మేము అలాగే డాక్టర్ గారికి కృష్ణ గారికి చెప్పారు పెద్దలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళ మీ సమస్యలను చెప్తూ చేస్తా సంక్షేమానికి నాకు అవకాశం ఇచ్చిన అమ్మా ఇదే ప్రతిజ్ఞ. ఇప్పుడు చిన్నగా చదవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలమైన మేము రాష్ట్ర పరిపాలన వికసిత్ భారత్ అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్ఠరహితులకు ఎలాంటి కష్టం వచ్చినా వెనుకాడకుండా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము. కుష్టు వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా MDT మందులతో నయం చేయగల వ్యాధి. అన్ని కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులను వివక్షతను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడటం మరియు నిర్మూలించేందుకు మేము వ్యక్తిగతంగా మరియు సామూహికంగా కృషి చేస్తాము మరియు వారిని సమాజంలోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ వేదిక పైన ఉన్న ముఖ్యంగా మానవ సేవ మాధవ సేవ అంటారు. అటువంటి విషయంలో రాజకీయాల్లో నెగ్గక ముందు బోలని ఎన్నికలు చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఓటేయించుకోవడం కోసమో ఆ పర్పస్ని కాపాడుకోవడం కోసం. కానీ ఈ రామచంద్రపురం ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఒక ఎమ్మెల్యేగా నెగ్గించి ఆ నెగ్గిన స్థానానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి పదవి ఇస్తే దానిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అనే ఒక సంస్థని వారు తండ్రి గారి సమక్షంలో మన మంత్రి గారు నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే
ప్రజలకు ఏదైతే కష్టం ఉందో అన్ని ప్రభుత్వం తీర్చలేదు. ఒక 10%, 20%, 30% ఎంతో కొంత తీరని సమస్యలు ఉంటాయి. అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, లేదా చదువు అవ్వచ్చు, ఇంకో రకరకాలు. అటువంటి సమస్యలు తీర్చడం కోసం ట్రస్ట్ను పెట్టిన ముందుగా మా అందరి తరఫున, మీ అందరి తరఫున కూడా మంత్రి గారికి, అలాగే ఇక్కడ ఉన్న సచిన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అటువంటి నాయకులు ఉదాహరణ ఈ పేటను తీసుకున్నాం. ఎక్కిన తర్వాత ప్రతి నెలలో కనీసం 2 నెలలకు ఒకసారి సచిన్ గారు వస్తున్నారా లేదా? మీరు చెప్పిన వెంటనే, కంప్లైంట్ చెప్పిన వెంటనే కాదు వచ్చి చేస్తున్నారు కదా. పూర్వం అయితే మీకు ఇలా జరిగేదా? అదే మార్పు. ఇంకా మార్పు నేను పెద్దగా చెప్పేది ఏమీ లేదు. మీరు నిజంగా వాళ్ళు వచ్చినా రాలేకపోయినా వాళ్ళ సమక్షంలో దగ్గరుండి మంత్రి గారు తండ్రి గారు అంటే సార్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో వచ్చి ఇక్కడ ప్రతి సమస్యను పరిగెస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఎవరైతే నాకు ఓటేసి నెగ్గించారో వాళ్ళందరికీ, ఓటైన వాళ్ళు కూడా ఇవాళ చాలా మంది మనం హెల్ప్ చేస్తున్నారా లేదా? మీరు చూస్తున్నారా? చేస్తున్నారు కదా. వాళ్ళు ఒకటే, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో అటువంటి వారికి సేవ చేయాలనేదే ఈ సచిన్ ఓటేసిన సచిన్. అటువంటి దాన్ని ఈవేళ మన మాధవ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కొన్ని సూచనలు చేశారు. మీ సూచనలు ఏంటి? డాక్టర్లు ఏదైతే చెప్పారో మీరు అది పాటించారు. దయచేసి మీరు చెప్తున్నారు ఈ భిక్షాటం చేసేటప్పుడు కూడా మీరు చెప్పులు లేకుండా వెళ్ళడం అన్నీ చేయవద్దు. ఎందుకంటే మీకున్న ఈ వ్యాధిని నివారించడానికే మేడం గారు జిల్లా అధికారి ఇక్కడ స్వయంగా వచ్చారంటే దీనికోసం, ఓళ్ళు మీ మీద ఉన్న ప్రేమ కోసమే. అటువంటి ప్రేమతో వాళ్ళు వచ్చినట్టు వాళ్ళని గౌరవించిన బాధ్యత ఎక్కడ ఉంటుంది? వాళ్ళు ఏదైతే చెప్పారో అది అనుసరించాలన్న పద్ధతి కూడా మీ మీద ఉంది. ఆ విధంగా మీరు నడుచుకోవాలని, భవిష్యత్తులో ఇంకా మీ సేవలనే ఏమైనా అవసరమైతే మా సచిన్ ఫౌండేషన్ ద్వారా, అలాగే మా మంత్రి గారు, ఇక్కడ ఉన్న మా లోకల్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారని మరొకసారి మీ అందరికీ కూడా అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 15 రోజుల పాటు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. యాక్చువల్గా అంటే నిన్నటితో ఈ కార్యక్రమం అయిపోయింది. జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు. అయితే ముఖ్యంగా ఇందా మనం ప్రతిజ్ఞలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా కుష్టు వ్యాధి రహిత సమాజం అనేది మనకు కావాలి. మహాత్మా గాంధీ కళ్ళ కన్న సమాజం ఏంటంటే కుష్టు వ్యాధి రహిత సమాజం. అంటే వ్యాధి వచ్చిన వాళ్ళు ప్రారంభ లక్షణాలు అందరికీ తెలుసు. స్పర్శ లేని మచ్చ అనేది. అందువల్ల ఏంటంటే ఈ ఎండిటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి, 6 నెలల్లో తగ్గిపోతాయి. అలాగే మీరందరూ కూడా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎంసీఆర్ చిప్లు అనేది తప్పనిసరిగా మీరు వేసుకోవాలి. అలాగే వేటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తప్పగా గ్లౌజెస్ అనేది కూడా మీరు వేసుకోవాలి. అనేక విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు. బస్సు ప్యాసులు కానీ, మరి బియ్యం కానీ, పెన్షన్ కానీ అన్నీ కూడా సహాయం చేస్తున్నారు. అలాగే మేము ఇక్కడ బస్సులు ఆపమని ఒక రిక్వెస్ట్ టాపిక్ గారు కానీ ఆపట్లేదు. ఒక దాతని అడిగి బస్సు మధ్య మీలాంటి పెద్దోళ్ళు ఒక షెడ్ కట్టారు. అయితే బస్సులు ఆపట్లేదు. గాయాలతో ఉన్న వాళ్ళు ఎక్కడో ఖాళీ మూలకి వెళ్ళవలసి వస్తుంది. ఆ ఖాళీ మూలకి వెళ్ళవలసి వస్తుంది. ఒకటి. 2 మా కాలువలో మరి నీరు వెళ్ళే మార్గం లేదని అనేక సార్లు ఐదర్ చెప్పాము. మరి అబ్బాయి గారికి కూడా చెప్పాము. మరి అదొక సమస్య. 2 సంస్థలో మరి మీరు దయచేసి ఈ ర్యాంపులు ఒకటి పడిపోతున్నామని దిగినప్పుడు ఇప్పుడే వేసారు. మాకు ఈ ఇల్లు ఇచ్చినప్పుడు ఆ రోడ్డు కిందగా ఉందని ఆ యాత్రలో కట్టేసారు. ఇప్పుడు మేము పెంచుకోవాలన్నా, ప్రభుత్వం పడగొట్టమన్నా మేము ఏం చేసుకోలేమండి. అందుకని మరి మేము పడగొట్టొద్దని మేము అడిగాము. ఏమన్నా రిపేర్లకి మరి ఏళ్ళు వారు కొంత ఏదో సిమెంటో ఏదో సహాయం చేస్తే మేము అవి లీక్ అయిపోయి అన్నీ కూడా బాగు చేసుకోవడానికి ఇల్లు వీక్ అయిపోతున్నాయి. అంటే రిపేర్ కోసం అడుగుతున్నారు. ఎన్ని ఇల్లు ఉంటాయి? 36 కారిపోతున్నాయి. చాలా కాలం అయిపోయింది. అయితే గత ప్రభుత్వం పడగొట్టుకున్నారు. మేము పడగొట్టి మేము కట్టుకోలేమని మేము వద్దని ఇస్తామండి. అప్పుడు మీరు దయచేసి కొద్దిగా ఆ రిపేర్ చేసుకోవడానికి ఏమన్నా సహకరిస్తే ఇంకా మాకు ధన్యులు మొత్తండి. మా వాళ్ళు ఎవరు ఊళ్ళోకి వెళ్తలేదంటే ఒక్క 4 తప్పండి. అందరూ ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఎవరన్నా తోటలకు పిలిస్తే వెళ్తున్నామండి. అంతే తప్పగానే మీకు ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇంటికడే ఉంటున్నామండి. ఎవరో ఒకరు 2 పిల్లలు ఉన్న వాళ్ళు మరి వాళ్ళ చదువులండి, బట్టలు
మరి అన్నీ కూడా కావాలంటే వాళ్ళకి మరి ఏదన్నా బ్యానర్ చేయాలన్నా ఇలాంటివన్నీ ఉంటాయండి. ఏదో కొద్దిగా అవుతున్నారు తప్పకుండా అందరూ వెళ్ళలేదండి. అంటే ఈ 4 విషయాలు ప్రభుత్వం వారు దృష్టి పెట్టుకుని మాకు సహాయం చేస్తారని అడుగుతున్నామండి. ఈ కిందిలోనూ ఈ రోడ్డు కావాలండి అంతే. ఈ 4 ఉన్నాయండి. మీరు అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తారు. శాసనం ఇచ్చారు, శాసనం ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారండి. మీ నాటాలు దాతలు ఎవరన్నా కుటుంబాలు కూడా ఇస్తున్నారండి. ఎవరన్నా దగ్గరికి మేము బాల్సినమని కాలంలో రోడ్లు కానీ చాలా బాగా చేస్తున్నారండి. ఏం చేయలేదండి. రోడ్డు కూడా ఎక్కడ పడితే రోడ్లు జరుగుతుంది. అయ్యా వాళ్ళు చెప్పండి. ఇక్కడ హాస్పిటల్ ఉంది కదండి అయ్యా, హాస్పిటల్ మాదండి. చెప్పండి. దాని గురించి మేము ఆల్రెడీ కోర్టులో కూడా వేసుకున్నామండి. గతంలో సార్ మీకు చెప్తాం. అది ఇప్పుడు మొత్తం మాకు ఎక్కడో తెలియదండి. మొత్తం వచ్చి శుభ్రంగా నడికేశారండి. మామూలు మాకు ఎందుకు ఉపయోగపడతాం మేము వదిలేసాం. షర్ట్ మేము అందరికి వెళ్ళేవాళ్ళం. అయితే ఎవరు పట్టించుకోక మరణాలు కోర్టుకి వెళ్ళాలి, ఏం చేయాలి అర్థం కాదయ్యా. మా దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? అయితే మీరే చెప్పారని చెప్పడంతో మేము ఆగిపోయాయి. ఏం చెప్పాను? కాగితం కనిచ్చారని అవతల కొట్టిన ఆయన మేము వెళ్ళి అడిగాం బాబు. మేము వెళ్ళి అడిగితే అయ్యగారికి ఎవరో మినిస్టర్ గారి నుంచి మాకు వచ్చింది లెటర్ చెప్పారు. మేము అది చేస్తున్నాం తప్ప కాకపోయాం. దాని గురించి చాలా గొడవ చేశాను, చాలా గొడవ జరిగింది. అంటే దాని గురించి సారీ చెప్పి పావులు వస్తున్నాయని జరుగుతున్నాము. చదివేలు ఒకసారి అబ్బాయి దగ్గర కూడా వెళ్ళి వచ్చారని ఆయన చూసుకున్నాం కానీ ఆయన ఏమి మాది అని అనలేదండి. ఆయన మీరు అక్షేత్రంలో కాకపోతే మీలో కాదు నలుగురు ఇల్లు అభ్యంత అవుతుంది. అది బాబు గంటెత్తే రిపోర్ట్ చేయాలి. లెపర్సీ మీరు మీదది మీరు ఏం చేస్తున్నారు? పోరాటం ఉండాలండి దేనికైనా. నేను పోరాడాను దాని గురించి. మీ రోజు స్మర్శ లెపర్సీ మిషన్ కార్యక్రమానికి ఆ జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా పెట్టినది అనాదిగా వస్తున్న ఈ కార్యక్రమానికి నేను వేళ రావటం చాలా ఆనందంగా ఉన్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు మొదటగా చెప్పుకోవాల్సి వస్తే మాధవరం వెంకటేశ్వరరావు ఆయన మన ఈ యొక్క మీరు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు దేనికి ఎన్జిఓస్ ఏపీ ఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు అండి. అది మన జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి అయిన ఆ అధ్యక్షులుగా ఉండటం. అలాగే మన డిఎంహెచ్ఓ గారికి, వరదలక్ష్మి గారికి, అలాగే డాక్టర్ కాంతి కుమార్ గారికి, అలాగే గొల్లపల్లి కృష్ణ గారు. గొల్లపల్లి కృష్ణ గారు అంటే ఆయన రిటైర్ అయిపోయి కూడా ఆయనకి ఏమీ వేరే పని లేదన్నట్టు తెల్లవారు లెగితే ఉద్యోగం ఇచ్చుకున్న డాక్టర్ లాగా హాస్పిటల్లో కూర్చుంటారు. ఆయన ఏంటంటే ఆయన ఇందాక రాజకీయ నాయకులు స్వచ్ఛంగా వెనకాల నుండి సేవ చేస్తున్నారు. అది మాత్రం నేను ఒప్పుకోను. రాజకీయ నాయకుడు కాదే నిజంగా చెప్పుకోవాలంటే. ఆయన ప్రజల మనిషి. ఆ ప్రజలకు సేవ చేయడం కోసం 24 గంటలు అక్కడ పని పాట లేకపోయినా అక్కడ కూర్చుని ఎవరు వస్తాను ఆదుకోవటం. వేళ మన ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క విధానంగా ఉందంటే ఆయన కూడా ఒక మీరు వచ్చిన తర్వాత ఏరియా హాస్పిటల్ ఒక లెవెల్కి తీసుకెళ్లారంటే వేళ అక్కడ ఓపీ చూస్తే మీకు ఉదయం వెళ్ళి అక్కడ తెలుస్తుంది బాగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టి వాటి మనం చేయగలుగుతున్నాం. అలాగే మన బాబు గారు ఎప్పుడూ కూడా నా ఎన్నంటి ఉంటారు. ఆమె ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఏరియాలు నాకు కొత్త. ఆయన ఎన్నంటి ఉండి ఇది ఎక్కడదండి అంటే బాబు గారే నాకు నేర్పారు. నిజంగా చెప్పుకోవాలండి ఊళ్ళో ప్రాంతాలు డెవలప్మెంట్ రాజకీయం కాదు నా కూడా ఉంటూ అటువంటిది. అలాగే మా సార్ చొరబాబు గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మా విజయలక్ష్మి గారు, అందరూ కూడా కృష్ణమూర్తి గారు, అలాగే ఇంతమంది వీళ్ళందరూ కూడా ఎటువంటి వ్యక్తులు అంటే సేవ చేసే వ్యక్తులు. ఎంతమంది సేవ చేసే వ్యక్తులమయ్యాన్ని ఈ రోజు నేను కూర్చోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీ పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా నేను ఒకటే అడుగుతున్నాను, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. కారణం ఏంటంటే చిన్న సమస్య ఉంది. క్షమించమని ఎందుకు అడుగుతున్నానంటే నేను
గత సంవత్సరం ఇదే రోజున వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న పని అడిగారు. మీరు ఏమడిగారు? ర్యాంపులు. ర్యాంపులు అడిగారు, తర్వాత కాలువలు అడిగారు. ఒక అధికారికి, ఒక పెద్ద అధికారికి అప్పచెప్పి నెల ప్రతి నెల చెప్తూ ఉంటే నిజంగా యథార్థంగా చెప్తాను వేసేసాడేమో అనుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిందాకా నాకు తెలియదు. ఆ యొక్క ఆఫీసర్ ఇప్పుడు ఫోన్ చేశాను ఇక్కడ రప్పించి ఎక్కడ అని తహసీల్దార్, కానీ ఆడు ఊళ్ళో లేడంట, బతికిపోయాడు. అతను డిఏ. అతని వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను మాట ఇచ్చానంటే తిరిగి చూడడం. అలాగే సైడ్ కాలువలు అడుగుతున్నాను. ఈ సైడ్ కాలువలు కూడా వీటికి వాలు లేదు, లేదండి. ఎందులో కలపాలన్నది పెద్ద సమస్యగా ఉంది మాకు. గోయి తీసిపోయిన శివరా అదే గొయ్యి తీసేవారు. గొయ్యి తీసేది కాకుండా శాశ్వత పరిష్కారం కావాలంటే దీన్ని ఎక్కడ కలపాలి, ఏంటా కలపాలన్నది ఒక ఆలోచన ఉంది. అది ఒక ప్రణాళిక నడుస్తుంది. తప్పకుండా అది చేస్తాను. ఇది మాత్రం చేయించలేనందుకు మాత్రం నేను సిగ్గుపడతాను. తదుపరి మన పెద్దలు కూడా అడిగారు, ఏదైతే ఇప్పుడు ఆ భూములు ఒక వ్యక్తి వచ్చి నాకు అక్కడ ఒక అదేంటంటే అపార్ట్మెంట్లు కట్టి సంస్థ ఒకటి ఉన్నాయి. ఆ సంస్థ వెనకాల ఈ 10 ఎకరాలు చిల్లరే 12 ఎకరాలు ఉంది. దాని వెనకాల మళ్ళీ భూములు ఉన్నాయి. దాన్ని స్కామ్లో ఉపయోగించడానికి చూస్తారు. ఏ విధమైన స్కామ్ అంటే పావులు వచ్చేస్తున్నాయి, ఇళ్ళలోకి పావులు వచ్చేస్తున్నాయి, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామని కమిషనర్ గారికి లెటర్ పెట్టి, రోజు పావులు వచ్చేస్తున్నాం ఇబ్బంది పడుతున్నాం లెటర్ పెట్టి కమిషనర్ గారి దగ్గర నుంచి ఒక పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకుని ఏదైతే లెపర్సీ మిషన్ అంటున్నారు, మరి మాదంటున్నారు ఆ భూములు, వాళ్ళ దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని కొట్టడం ప్రారంభించారు. కొట్టడం ప్రారంభించిన తర్వాత ఏంటంటే బాగా ఎప్పటి నుంచో బాగా లావు అయిపోయిన చెట్లు ఉన్నాయి. అవన్నీ తరలిస్తున్నారు. నాకు వెంటనే తెలిసింది. వెంటనే తెలిస్తే నేను కమిషనర్ గారికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిలో పట్టుకుని వెంటనే ఫోన్ చేసి ఆ పని ఆఫ్ చేయండి అని, ఏదైతే ఆ యొక్క బిల్డింగ్లు కడుతున్నాడో అతను రప్పించాను నా దగ్గర. నువ్వు ఏమని కొడుతున్నావు? నేను ఇలాగ ఎవరు బాబుదని కొడుతున్నాను. నువ్వు ఎవరిదాన్ని కొడుతున్నావు అంటే ఇది లెపర్సీ మిషన్ ఉందండి, ఇది ఎవరికి సంబంధం లేదు, దానికి ఒక సంస్థ ఉంది ఆ మిషన్, క్రిస్టియన్సీ మిషన్ ఏదో అంటున్నారు. క్రిస్టియన్సీ మిషన్ అది, వాళ్ళని పర్మిషన్ తీసుకుని మేము కొడుతున్నాం అని అన్నారు. నేను దాన్ని పూర్వాపరంలోకి వెళ్ళి లోతుగా ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే అది బాగు చేసి ఏదైతే ఈ భూమి ఉందో ఈ భూమిలోంచి రోడ్డు వెనకదానికి రోడ్డు పట్టుకెళ్తే వాళ్ళు బాగా లాభానికి అమ్ముకోవచ్చు. తదుపరి ఏదైతే స్థలం ఉందో దీన్ని కూడా ఈ యొక్క మిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా సేద తీసుకుని భూమి కింద అమ్మేసుకొచ్చారో ప్లాన్ మీద జరుగుతుంది. అర్థమైతే నేను ఏం చేశానంటే ముందర ఆఫ్ చేయండి అని వాళ్ళ చేత ఆఫ్ చేయించాను. ఆఫ్ చేయించి మీరు ఎవరిదే కానీ అంటే ఆ సెట్లు అనేవి రేట్ రావట్లేదు, మాకు కొట్టుకుని పట్టిపోతున్నారు, మాకు పాముల కోసమే తప్పించేది, మాకు ఉపయోగపడేది కాదని చెప్పి అప్పుడు ఆఫ్ చేయించేసాను. నాకు నిన్నే తెలిసింది. నేను హైదరాబాద్లో ఉండగా ఎవరో ఫోన్ చేసి చెప్పారు, మళ్ళీ మొదలు పెట్టారు. నేను వెంటనే మీరు కూడా రేపు వస్తే మనం అక్కడికి వెళ్ళి దాన్ని సాధించాలి. మీకోసం ఏర్పాటు చేసిన సంస్థ అది. ఇవాళ ఓ రకంగా చెప్పుకోవాలంటే 100 కోట్లు ఖరీదైన భూములు. దాన్ని అసలు దాని డాక్యుమెంట్ ఎలా వచ్చిందో మీరు అనేది ఏంటంటే రాజుగారు ఇచ్చారు, గోపాల్ బాబు గారు తండ్రి గారు ఇచ్చారు అని అంటున్నారు. దాన్ని కూడా మనం తెలుసుకుని బయటకు లేక మీ తరపు నుండి నేను అది ఇది వరకు మంత్రిగా ఉన్నాయన దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. అవి కూడా నాకు తెలిసి ఇదంతా తిరిగిన తర్వాత ఆ మంత్రి గారు దాన్ని మన వల్ల అవుదని మాట్లాడుకుంటున్నారు. మాకైతే అటువంటిది ఏం అవసరం లేదు, అటువంటి దానికి వెళ్దాం. పేద ప్రజలు మీరందరూ కలిసి వస్తే అది తప్పకుండా ఆ విషయంలో కూడా నేను తప్పకుండా చేస్తాను. తదుపరి మీరు అడిగారు కదా, మీ జాబ్ కూడా నేను తప్పకుండా చూస్తాను. అది తదుపరి ఇంకోటి ఏంటి అడిగారు మీరు? ఇల్లు గాలి అని మాటిస్తున్నాను. నేను ఒక 4 రోజుల లోపల టెక్నీషియన్ పంపి దానికి లిక్విడ్ ట్రీట్మెంట్ ఏదో చేస్తాను. ఆ లిక్విడ్ ట్రీట్మెంట్ ఎంత అవుతుందో ఏంటో చూసి త్వరలో నా సత్యం ఫౌండేషన్ ద్వారా దాన్ని పూర్తి చేయడానికి తప్పకుండా చేస్తాను. ఒకసారి మాట ఇచ్చానండి, మీరు ఏమనుకుంటారంటే ర్యాంప్ చాలా బాగా చేశారు అయ్యారు అది కూడా నేను అయిపోయింది అనుకున్నా. నేను వచ్చేదానికి చూసేదానికి ర్యాంప్ లేదు అక్కడ. మీ దగ్గరికి రేపు ఆదివారం
ఎల్లుండే మనిషి వస్తాడు మీ దగ్గర ర్యాంప్ వేయకపోతే ఏం జరుగుతుందో చూద్దరు కానీ కొంచెం వస్తారు కదా మేము అనుకుంటాను తప్పకుండా అది నేను సాధ్యం పెడతాను. తదుపరి మన పెద్దలందరూ చిన్న విషయం చెప్తున్నారు, దానికి జవాబు చెప్పాలి నేను. ఇక్కడ సచిన్ గారు చాలా చేస్తున్నారు, సుభాష్ గారు చాలా చేస్తున్నారు. అసలు మాకు మీ వీధి గురించి కానీ, మీ ప్రాంతం గురించి కానీ, మీ గురించి కానీ 2 సంవత్సరాల క్రితం ఎవరి గురించి నాకు ఏం తెలియదండి. ఎవరో తెలియకుండా సుభాష్ గారు ఇక్కడికి వచ్చారు, మీరు అందరూ గెలిపించారు. ఎక్కువ మొఖం తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి గెలిపించి మీ వాళ్ళు మంత్రిని చేశారంటే మీ అందరికి వచ్చాయి. ఇప్పుడు మేము చేసేదంతా కూడా మీ అందరి రుణం తీర్చుకోవడం కోసం చేస్తున్నాం. డబ్బులో ఎవరైనా పిల్లల్ని చదివించుకోలేని ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను చదివిస్తాను ఆ పిల్లల్ని. అలాగే చదువుకుని ఉద్యోగం లేకుండా ఎవరైనా ఉంటే మీరు ఇంట్లో కూర్చోవద్దు, ఆ పిల్లలు నా దగ్గరికి పంపండి. ప్రతి 15 రోజులకో జాబ్ వేళ పెడతాం, వాళ్ళకి జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఇప్పుడు మా తోట ఉండటం మా అదృష్టాలు కొంచెం అలా కూర్చో జరిపోయినప్పుడు బాబురారు బాబురారు వచ్చారా? దాని దగ్గరికి చేసే సర్వీస్కి రిటైర్మెంట్ ఉండదు అంతే. అది చిన్న విషయం చెప్తాను నేను. నాకు ఇక్కడ 71 సంవత్సరాలు. నేను అమలాపురంలో ఇక్కడికి రాకముందర నేను రాజకీయాల్లో తిరిగాను. 2-3 సంవత్సరాలు రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయాను. ఏదో అనుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అప్పుడు అనిపించింది నాకు, మనం చేసే విధానం, సేవ చేసే విధానంలో మన నలుగురికి కావాల్సిన విధానంలో అయితే వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదని అదొక మనకు భగవంతుడికి కనిపించిన అవకాశం అని అప్పుడే అనుకుని తెలుసుకున్నాండి. రావాలి ఇప్పుడు మీరు వెళ్ళి తీసుకోండి.